కేవలం కమిషనర్ గారిని అడుగుతున్నాం. విఐపి ఏమైందని అడుగుతున్నాం. అంశం ఉంది కాబట్టి అంశం అడగొచ్చు అన్న. జీరో సబ్జెక్ట్ కాదు, అడగండి. తప్పుపట్టట్లేదు, కానీ ఇప్పుడు కాదు కదా అది అడగాల్సింది. ఈ పాయింట్ పాస్ చేయండి. జీరో వల్ల మేము సమర్థిస్తాం. మీకు ఎందుకు ప్రతిసారి ఎందుకు ఇవ్వలేదు అనేది ఈ అంశం అప్పుడు మీరు ఆలోచించండి. గౌరవార్థి గారు మీరే ఆలోచించండి అధ్యక్ష. ఈ అంశానికి పార్టీ కార్యాలయానికి అడుగుతున్నప్పుడు దీనికి దానికి సంబంధించి దీన్ని ఆపోతాడు. చెప్పమని చెప్పండి. ఈ మిస్టేక్స్ ఏమన్నా అదే అంశం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభ వాయిదా పడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థలానికి విఎల్టీ వేయలేదు. విఎల్టీ వేయలేదు కాబట్టి మాది విఎల్టీ వేసిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విఎల్టీ వేసిన తర్వాత మీది కూడా పాస్ చేస్తాము అనే ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఉద్దేశంతో వాయిదా వేయబడడం జరిగింది కాబట్టి ఈ రోజు దానికి క్లారిఫికేషన్ కమిషనర్ గారిని అడుగుతున్నారు. కమిషనర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్ గారు ఏం చెప్తారో అది మీరు వినండి. తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడండి. ఆ రోజు ఇదే పాయింట్ మీరు ఎందుకు చెప్పలేదు? దానికి ఒక నిమిషం అండి, ఏం క్లారిటీ తీసుకోవాలనేది నేనే అడిగాను. ఏమని అడిగాను? మీరు వచ్చే నెల విఎల్టీ అయిపోతే ఇది పాస్ చేయాలంటే 5,000 పాస్ చేస్తామని మీరు అన్నారు. ఆ విఎల్టీలో టెక్నికల్ ఒక ఇల్లు కట్టుంటారు అధ్యక్ష. ఒక ఇల్లు టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. అధ్యక్ష ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఎంత చెప్తారు? మీరు బయటికి వెళ్ళండి చెప్పొచ్చు. మీరు ఎట్లా అంటే బయటికి వెళ్తాం కౌన్సిలర్ మీరు బయటకు పోమని చెప్తారా? మళ్ళీ అజెండా ఈ వాయిదా లాస్ట్ టైం గతంలో కానీ ఇలాగే జరగడం వల్ల ఇంకా సమస్యలు ఉన్నాయి. అదొక్కటే కాదు, మిగతా సమస్యలు కానీ విన్నాము. మీకు ఇంకా ఇబ్బంది కూర్చోవాలి స్వామి, కూర్చో.
మీరు ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాట్లాడుకుంటాం. మీరు ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ 4 అంశంలో మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి, లేదంటే దయచేసి కూర్చోండి. సందర్భంగా అజెండాని స్టార్ట్ చేయడానికి అధ్యక్ష, ఇది మీ నిర్ణయం కాదు, కౌన్సిల్ నిర్ణయము. కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చైర్పర్సన్ నా నిర్ణయం అంటూ కౌన్సిల్ని గౌరవించడం, కౌన్సిల్ వాళ్ళే చెప్తే చేయడమే నా బాధ్యత. దయచేసి కూర్చోండి. కూర్చుంటారా లేదా అనేది నేను అడుగుతున్నానండి. అది మీ ఇష్టం. ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోండి. మైక్ ఇచ్చేయండి. అయిపోయింది, అది సబ్జెక్ట్ అయితే ఎగ్జిబిట్ అండి. ఇప్పుడు జరగబోయే ప్రజా సబ్జెక్ట్ ఐదో అంశం గురించి చర్చ జరుగుతుంది. దీంట్లో ఏదన్నా డౌట్ ఉంటే మాట్లాడండి, లేదంటే 0. గత 2 కౌన్సిల్ నుంచి టీడీపీ పార్టీ కార్యాలయం గురించి నంద్యాలలో స్థలం కేటాయింపు కోసం అజెండాలో అంశాన్ని పెట్టడం జరిగింది. గత 2 కౌన్సిల్లో కూడా కౌన్సిల్లో అడ్డుపడి ఆ అంశాన్ని పాస్ కానికుండా కౌన్సిలర్లు అందరూ చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే నంద్యాల జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయం కోసం కూడా ఇదే కౌన్సిల్లో ఆ రోజు అజెండా ఆమోదం పొందించడం జరిగింది. ఆ రోజు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ ఈరోజు ఆ రోజు ఏదో సమస్య ఉందని ఈరోజు మా పార్టీ కార్యాలయం కోసం వీళ్ళు అడ్డు జరుగుతున్నారు. ఏదేమైనా కానీ పార్టీ కార్యాలయం గురించి కౌన్సిల్ అడ్డుపడడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ సందర్భంగా నేను కౌన్సిల్ నుంచి బైకాట్ చేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశంలో అజెండాలోని మొట్టమొదటి పాయింట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 1 ఎకరా 57 సెంట్లు 415/12 415/13 సర్వే నెంబర్లలో 1 ఎకరా 57 సెంట్లు కేటాయించాలని చెప్పి అజెండాలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి గతంలో ఇదే మున్సిపాలిటీలో ఇదే కౌన్సిల్ స్థలాన్ని కేటాయింపజేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు చేయబట్టే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు మేము పిఎల్టీ వేసిన తర్వాత బిల్డింగ్ కట్టినాక ఏవేవో సాకులు చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము కేటాయిస్తే ఏమైనా సంబంధం ఉందా? పెద్ద చిన్న